నేను ఉత్థానమైతిని, నేను ఇంకను నీ చెంతనే ఉన్నాను. హల్లెలూయా. నీ చేతిని నా మీద నిలిపియుంతువు. హల్లెలూయా. నన్ను గురించి నీ తెలివిడి అత్యద్భుతమైనది. హల్లెలూయా, హల్లెలూయా. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున మన ప్రభువు యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ప్రభు యొక్క పునరుత్థాన మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈ రోజు జరుపుకునే ఈ ఉత్సవాన్ని సంవత్సరం అంతా జరుపుకుంటూనే ఉంటాం, ప్రతి ఆదివారం. అందుకే మనం ఆదివారం సమావేశమయ్యేది దేవాలయములో ఆ ప్రభు యొక్క పునరుత్థానాన్ని స్మరించడానికి, ఆ పునరుత్థానంలో భాగం పొందడానికే. ఈ రోజున ప్రభు మరణాన్ని జయించాడు, సమాధిని ఖాళీ చేశాడు, మృత్యుంజయుడయ్యాడు. ఆ ప్రభు యొక్క పునరుత్థాన మహోత్సవాన్ని ఘనంగా కొనియాడుతున్న మనం ఈ పవిత్రమైనటువంటి ఈ దివ్య పూజలో పాల్గొనడం ద్వారా మన పాపాల నుండి కడగబడి, మరణం నుండి తప్పించబడి, మనం కూడా ప్రభు యొక్క పునరుత్థానంలో ఆయన యొక్క రక్షణపు ఆశీర్వాదాలలో, అతడు తీసుకుని వచ్చిన నిత్య జీవంలో మనము భాగాన్ని పొందుకోగలుగుతాం. అందుకే ఆ ప్రభు యొక్క పునరుత్థానంలో భాగం పొందడం కోసమే ప్రతి ఆదివారం ఈ పునరుత్థానాన్ని కొనియాడుతూ మనము దేవాలయానికి వస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఉత్థాన క్రీస్తువు తన ఉత్థానపు వెలుగును, తన ఉత్థానపు శాంతిని, తన ఉత్థానపు జీవాన్ని మీ మీద, మీ కుటుంబాల మీద కుమ్మరించాలని మనసారా కోరుకుంటూ ఈ పవిత్రమైన దివ్య పూజాబలిని మీ అందరి కోసం సమర్పిస్తూ ఉన్నాం. ఈ పవిత్రమైనటువంటి ఈ దివ్య పూజలో యోగ్యంగా పాలు పంచుకోవడానికి దేవునికి విరుద్ధంగా మనం చేసిన పాపాలు జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాప హృదయంతో ప్రభు నుండి పాప క్షమాపణ అడుగుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, శ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యులైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, ఈ పాస్కా మహోత్సవం రోజున నీ ఏకైక కుమారుని ఉత్థానము ద్వారా పాపమును వినాశనము చేసి నిత్య జీవపు మార్గమును మాకు చూపితివి. రక్షకుని పునరుత్థాన మహోత్సవమును కొనియాడుచున్న మేము నీ ఆత్మ ద్వారా నూతన ఉత్తేజమును, కాంతిమంతమైన నూతన జీవమును బడియునట్లు అనుగ్రహింపుము. నీతోను పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములో జీవించుచూ పాలించడు మా ప్రభువును నీ కుమారుడును అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత యోహాను వ్రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 20వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ వచనం వరకు. ఆదివారము తెల్లవారక ముందే మగ్దల మరియమ్మ సమాధి యొద్దకు వెళ్ళి ఆ సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుటను చూచెను. అంతటా ఆమె సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరియొక శిష్యుని వద్దకు పరిగెత్తుకొని పోయి, వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము అని చెప్పెను. అప్పుడు పేతురు ఆ శిష్యుడు సమాధి వైపునకు సాగిపోయిరి. ఆ ఇద్దరు పరిగెత్తుచుండిరి, కాని ఆ శిష్యుడు పేతురు కంటే వేగంగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు చేరెను. అతడు వంగి నారవస్త్రములు అచటి పడియుండుట చూచెను, కాని లోనికి వెళ్ళలేదు. తరువాత సీమోను పేతురు వచ్చి సమాధిలో ప్రవేశించి అతడు పడియున్న నారవస్త్రములను, ఆయన తలకు కట్టిన తుండుగుడ్డను చూచెను. ఆ తుండుగుడ్డ నారవస్త్రములతో పాటు కాక విడిగా చుట్టి ఉంచబడెను. సమాధి యొద్దకు ముందుగా వచ్చిన శిష్యుడు కూడా లోనికి వెళ్ళి చూచి నమ్మెను. యేసు మృతులలో నుండి సజీవుడిగా లేవోలియనను లేఖనమును వారు అప్పటికీ గ్రహింపలేకపోయిరి. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సమర్పించెదను సావాస సంకీర్తనం. అర్పణ ఇదిగో పావన హృదయ నా జీవ మకరందమా. నీవే సకలం సమర్పించెదను సావాస సంకీర్తనం. జీవ మకరందమా.
సావాస సంకీర్తనం. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువును అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవమును పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునవు ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడును అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి తన శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి తన శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాతయునైన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పరిశుద్ధ మరియమ్మ గారి యొక్క పరిశుద్ధ వరుడైన పునీత యోసేపు గారితోనూ పునీత పాద్రే పియో గారితోనూ పునీత పౌస్తినమ్మ గారితోనూ పునీత చిన్న తెరేసమ్మ గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన నిర్వధిక సహాయంపై మేము వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము.
ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడుగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జీరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులనందరినీ, నీవు సంపాదించుకున్న ఈ ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరిన ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసలా చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. నీవి లోకము నుండి పిలుచుకొనిన కడిగతల జ్యోతి, బూసి సంజీవరావు, మా కుటుంబాల నుంచి నీ యందు నిద్రించిన వారిని అందరినీ జ్ఞాపకముంచుకొనుము. జ్ఞాన స్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థులైన వీరు అతని ఉత్థానమందును పాల్గొందురుగాక. అప్పుడు మృతులను శరీరముతో లేపెడు క్రీస్తు మా దీన శరీరమును అతని మహిమ గల శరీరమును పోలియుండునట్లు చేయునని నమ్ముచున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మరియు నీకు ప్రియమనర్చి ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. అప్పుడు నీవు మా కన్నీటినంతటినీ తుడిచివేయుదువు. ఆనాడు మా దేవుడవైన నిన్ను నీ నిజరూపమును గాంచగలుగుదుము. మరియు మేము నిన్ను పోలియుండి మా ప్రభువైన క్రీస్తు ద్వారా సర్వకాలము నిన్ను స్తుతింతుము. అతని ద్వారా నీవు సకల మేలులను ఈ లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు మనకు నేర్పిన పరమోపదేశమును అనుసరించి, మరి ముఖ్యంగా మనందరికీ ఆ ప్రభు తన పునరుత్థాన భాగ్యంలో మనందరికీ భాగాన్ని ఇవ్వమని, ఆ ఉత్థాన క్రీస్తు మీద మన విశ్వాసాన్ని పెంపొందింప చేయమని, ఆ ఉత్థాన క్రీస్తుని యొక్క వాక్యానుగుణంగా జీవించగలిగిన శక్తిని మనకు దయచేయమని, ఆ మృత్యుంజయుడైన ఉత్థాన క్రీస్తుని యొక్క సహాయాన్ని అడుక్కుంటూ ఆ ప్రభువే మనకు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో చెప్పుకుందాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆయనను మాకు నేటిగా అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపరాక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువాని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షపుట ఆనందమును మా రక్షకుడు యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. ఏదైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపాలు పరిహరించడానికి శిలువ మీద ప్రాణత్యాగం చేసిన దైవ కుమారుడు దేవుని గొర్రెపిల్ల. నా శరీరము తిని నా రక్తాన్ని పానము చేయువాడు నిత్య జీవాన్ని పొందుతాడు అన్న ప్రభువు పంచ గాయాలను అనుభవించి మనల్నందరినీ పాప మరణాల నుండి విడుదల చేసి దేవుని బిడ్డలుగా మార్చిన ఉత్థాన క్రీస్తు వితడే. ఈ ప్రభు శరీర రక్తాల విందులో పాల్గొని అతడిచ్చు నిత్య జీవాన్ని, ఆ మహిమను, పునరుత్థానాన్ని పొందడానికి వచ్చిన మనమందరము ధన్యులము.
నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను ప్రాప్తురాలు కాను. కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. పరమేశ్వరుడే నన్ను చేరునంత, నాలో వెలుగు నింపునంత, ఏదో పులకింత నా హృదయం తాకునంత, పరమేశ్వరుడే నన్ను చేరునంత, నాలో వెలుగు నింపునంత, ఏదో పులకింత.
పాస్క గొర్రె పిల్లయగు క్రీస్తు బలి చేయబడెను. హల్లెలూయా. కావున న్యాయము సత్యము అని వానితో కూడిన పులియని పిండితో చేసిన రొట్టెతో మనము పండుగ చేసుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నీ శ్రీ సభను శాశ్వతమైన ప్రేమతోనూ కృపతోనూ కాపాడుము. తద్వారా పాస్క పరమ రహస్యముల ప్రతిఫలంగా నూతనీకరింపబడిన నీ శ్రీ సభ ఉత్థాన మహిమలో ప్రవేశింప అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. ప్రత్యేక ఆశీర్వాదములకై మీ శిరములను వంచండి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు ఈ ఉత్థాన మహోత్సవం రోజున మేము ఆశీర్వదించి సకల పాపముల నుండి కీడుల నుండి మేము రక్షించునుగాక. ఆమేన్. తన కుమారుని ఉత్థానము ద్వారా దేవుడు మనకు శాశ్వతమును నిత్యము అయిన స్వస్థతను దయచేసెను. అతడు తన వాగ్దానమును నెరవేర్చి మీకు నిత్య జీవమును ప్రసాదించునుగాక. ఆమేన్. మీరు క్రీస్తుని శ్రమలపై మననము చేసి దుఃఖించితిరి. ఇప్పుడు అతని ఉత్థానమును ఆనందముతో కొనియాడుచున్నారు. నిత్య విందుకు సంతసముతో అతడు మేము ఆహ్వానించునుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి ఆయురారోగ్యములు ప్రసాదించి ఆ ప్రభు ఎల్లప్పుడూ మీకు తోడయ్యుండి మేము సర్వదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్లి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.